మీరు ఏ దేశమైనా వెళ్ళండి, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని అన్న మహాకవి మాటలు గుర్తు తెచ్చుకోండి. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని. కానీ సాటి భారతీయుని మాత్రం దయచేసి మోసం చేయకురా ఓ భారతీయుడా. భారత పౌరసత్వాన్ని వదులుకొని ఇతర దేశాల్లో నివసిస్తున్న భారత జాతిని గుర్తుపెట్టుకోండి. ఆ న్యాయవాది ఏం చెప్పారు అంటే వాళ్ళు భారత పౌరులు కాదు, ఇతర దేశాలకు వెళ్ళిపోయారు, ఇక్కడ ఉన్న చట్టాలు వాళ్ళకి వర్తించో, ఏమీ చేయలేరని అంటూ ఉన్నారు. కానీ భారతీయుడు మోసపోతే కూడా అంతేనా? భారతీయుడు మోసపోతే అంతేనా? మోసపోవాల్సిందేనా? ఇతర దేశాల్లో ఉన్న చట్టాలు ఏమి చేయకపోతే అక్కడికి వెళ్ళి తెలుగువాడుని నమ్మి లక్షల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి అక్కడ ఇరుకిరుకు గదుల్లోంచి వచ్చేస్తే పక్కోటి టాయిలెట్స్లో ఉండే సౌండ్స్ ఎలా ఉంటాయో రికార్డ్ చేసుకునే మనుషులు ఉన్నారు అని మాట్లాడారు అంటే బాధగా ఉంది. మధుకర్ గారు బాధగా ఉంది ఆ మాటలు వినటానికి. సో మోసపోయిన వాళ్ళ మాటలు ఒకసారి విందాం. మీరు నిజంగా మోసపోతే డబ్బులు ఇచ్చేయండి. నిజంగా వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకుని మోసం చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేయండి. ఒకవేళ నిజంగా మీరు మోసం చేయలేదు అంటే ప్రూవ్ చేసుకోండి. మీరు బాగా సంపాదించారని అంటున్నారు కదా, ఒక అడుగు ముందుకేసి మన భారత సోదరుల కోసం మీరు దాన్ని ప్రూవ్ చేసుకోండి మోసం చేయలేదు అని. అందుకే మేము మీ మాటలు వినాలనుకుంటున్నాం. మీరు మాకు కాల్ చేసి మాట్లాడండి, మాట్లాడవచ్చు మీరు కావాలనుకుంటే. మధుకర్ గారు ఓకే. అండ్ ఒకసారి లావణ్య గారు ఉన్నారు, నేను మీ మాటలు విన్నాను కదా, మీ భార్య గారు. లావణ్య గారు, ఏం జరిగిందండి ఆ 15 నెలలు ఆ ఇరుకురుకు గదుల్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్తో అని అంటున్నారు. సో ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అక్కడ? అవునండి, మేము అంత చిన్న షేర్ రూమ్లో ఉన్నాము. మా హస్బెండ్కి అది వీసా జాబ్ అప్లై చేశారు. అది మేము అప్పటికే అడిగాము అది జెన్యూనా కాదా అని. అతను జెన్యూనే అనేసి వీసా ప్రాసెస్ చేశారు. ఇప్పుడు అతను చేయడం వల్ల తనకి షేర్ కోడ్ అనేది కనపడదు, వేరేది కాబట్టి, న్యూ జాబ్ కాబట్టి. అందులో నాదొకటే కనపడుతుంది. నేను కన్వీనియన్స్ స్టోర్లో వేర్ హౌస్లో జాబ్ చేశాను. సరేలే అని తనంతా వస్తుందిలే అనుకుంటే అది కూడా రాలేదు తనది. 1 డేలో అది ఇన్వాలిడ్ కాస్ అని వచ్చింది. దాని తర్వాత ఇంకొక కాస్ కూడా ఇచ్చారు, అది ఇన్వాలిడ్ కాస్ అనేసి. మేము అడక్క తను కొన్ని మంత్స్ తీసుకొని వేరే కాస్ ఇస్తామనేసి ఇచ్చారు. కానీ అది కూడా అప్లై చేస్తే అది కూడా ఇన్వాలిడ్ కాస్ అని వచ్చింది. ఇంకా తర్వాత ఇంకా ఏదో ఒకటి చేయండి సార్, ఇది కూడా ఇన్వాలిడ్. ఆ సమయంలో మీరు పడ్డ ఇబ్బంది ఏంటి? మానసిక క్షోభ ఏంటి? ఆ టైంలో నేను మెంటల్ స్ట్రెస్కి ఎక్కువ అయ్యి నాకు డయాబెటిక్స్, పీసీఓడి అన్నీ వచ్చాయండి. మా హస్బెండ్కి అయితే ఇంక అసలు చెప్పనక్కర్లేదు, తనకి స్లీపింగ్ అసలు లేనే లేదు తనకి. దానివల్ల ఇప్పుడు సిపాప్ మిషన్ పెడితే కానీ తన హార్ట్ బీట్ నిద్రలో అసలు 100 times కొట్టుకుంటుంది తనకి. అది పెట్టుకుంటే కానీ రిలీవ్ అవుతలేదు తనకైతే ఇప్పుడు. ఇదంతా 15 నెలల్లో మీరు అనుభవించిన మానసిక క్షోభ కారణంగానే వచ్చిన అనారోగ్యం అండి? అవునండి. ఓకే.